అసాధ్యమైన పరిస్థితుల్లో మనుగడ, దాని వెనుకున్న ఓ అద్భుతమైన కథ చూద్దాం. వినడానికి సైన్స్ ఫిక్షన్లా ఉన్న కొత్త రీసెర్చ్ ఒక ఊహించని హీరోని మన ముందుకు తెచ్చింది. అసలు స్పేస్ అనేది చాలా ప్రమాదకరమైనది. అక్కడ దాదాపు ఏ జీవి బ్రతకలేదు. అందుకే సైంటిస్టులు భూమ్మీద దొరికే ఒక సాధారణ జీవిని ఒక పెద్ద పరీక్షకు గురిచేశారు. వాళ్లు నాచూ విత్తనాలని స్పేస్ స్టేషన్ బయటబెట్టారు, అది ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా. అవి అస్సలు బ్రతకవనే అందరూ అనుకున్నారు, కాని వచ్చిన రిజల్ట్ మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా 9 నెలలు స్పేస్లో ఉన్నా కూడా ఆ నాచు విత్తనాలు బ్రతికే ఉన్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, రేడియేషన్ను తట్టుకునే శక్తి 1000 రెట్లు ఎక్కువగా ఉంది. అంతేకాదు, డైరెక్ట్గా యూవీ రేడియేషన్ తగిలినా సరే 86% విత్తనాలు మళ్లీ మొలకెత్తగలిగాయి. అంతేకాదు, భరించలేని చలి, విపరీతమైన వేడి, ఇలాంటి టెంపరేచర్స్ని కూడా తట్టుకున్నాయి. ఈ డేటాను బట్టి చూస్తే అవి స్పేస్లో ఏకంగా 15 ఏళ్ల వరకు బ్రతకగలవని అంచనా. అసలు ఇంతలా తట్టుతోటం ఎలా సాధ్యమైంది? దానికి కారణం దానికున్న ఒక చిన్న కవచం, అదే ప్రమాదకరమైన రేడియేషన్ను ఆపేస్తోంది. ఈ కవచం భూమిమీద బ్రతకడానికి కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడింది. ఇప్పుడది స్పేస్లో పనికొస్తోంది. దీంతో ఫేమస్ టార్టిగ్రేడ్లను కూడా దాటేసి నాచు వాటికంటే పైన నిలిచింది. దీనివల్ల స్పేస్లో మనుష్యులు బ్రతకడానికి కొత్త దారులు తెరుచుకున్నట్టే. అవేంటంటే, ఫైనల్ గోలేంటంటే చంద్రుడు, మార్స్ మీద మనకి మనం ఎకోసిస్టమ్స్ నిర్మించుకోవడం. అంటే భూమి అవతల జీవం కోసం ఈ చిన్న నాచే కీలకం కాబోతోందా?